హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ 2025 హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తారు. ఇక్కడ అప్లికేషన్ కింద డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పండి. మీకు ఈ 3 డీటెయిల్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక ఫామ్ వచ్చింది కదా, దాంట్లో ఆ 3 డీటెయిల్స్ ఉంటాయి, దాంట్లో చూసి ఎంటర్ చేయండి. నౌ ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఇక్కడ మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సేమ్ మీ కంప్యూటర్లో కూడా ఇదే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ జాన్ స్మిత్ పేర్ల మీ నేము, మీ యొక్క ఇక్కడ ఫోటో వస్తుంది, మీ డీటెయిల్స్ ఉంటాయి. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది డైరెక్ట్ మాక్ టెస్ట్ కాబట్టి డైరెక్ట్ సైన్ ఇన్ అని కొడితే మనం ఏం ఎంటర్ చేయవలసిన అవసరం లేదు, వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్కి రూల్స్ ఏంటి, ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మొత్తం 150 minutes. నెక్స్ట్ మనకు రైట్ సైడ్లో అనేది ఇక్కడ రైట్ సైడ్లో పైన జాన్ స్మిత్ అని కనిపిస్తుంది కదా పేరు, దానిపైన మనకు క్లాక్ కనిపిస్తూ ఉంటుంది. క్లాక్ అనేది మనకు డౌన్ అవుతూ ఉంటుంది. అంటే 5 నిమిషాలు ఉందనుకోండి, 5 నిమిషాలు, 4:59, 4:57, 4:58 ఆ విధంగా డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు 150 నిమిషాల నుంచి క్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, మనం క్వశ్చన్ కనుక చూడలేదు అంటే అది వైట్ కలర్లో ఇట్లా గ్రే కలర్లో ఉంటుంది. మనం క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్లో ఉంటుంది. మనం ఆన్సర్ చేసింది గ్రీన్ కలర్లో ఉంటుంది. మొత్తం గ్రీన్ కలర్లో ఉంటేనే మనం ఆన్సర్ చేసిందని అర్థం. నెక్స్ట్ ఈ మార్క్ ఫర్ రివ్యూ అనేది డౌట్ ఉంటే పెట్టినట్టు. సో మార్క్ ఫర్ రివ్యూ కూడా మనకు ఎవాల్యుయేషన్కి కన్సిడర్ చేస్తారు. ఇది ఫస్ట్ ఏంది, మీ ప్రశ్నని ఇంకా సందర్శించలేదు అంటే ఆ క్వశ్చన్ని చూడలేదు, గ్రే కలర్లో ఉంటే. సెకండ్ దానికి ఏంది, క్వశ్చన్ చూసినాం కానీ ఆన్సర్ చేయకపోతే రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఉంటే మనం జవాబు ఇచ్చినట్టు, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మీరు విండో యొక్క సైజును మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్కి ఏ విధంగా వెళ్ళాలని ఇవన్నీ చదువుకున్న తర్వాత మీకు టైం ఉంటుంది. మీరు ముందే లాగిన్ అవుతారు కాబట్టి ఇవన్నీ ఓకే చేసి ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఎప్పుడు కొడతారో మీ టైమర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, టైం లెఫ్ట్ 199.56. ఇది మార్క్ టెక్స్ట్ కనుక 199 minutes ఇచ్చిరు. ఇట్లా టైం డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినాం, బట్ నాకు ఆన్సర్ తెలియదు కదా, నేను వదిలేసిన. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కోవాలంటే మీరు నెక్స్ట్ అయినా కొట్టవచ్చు. సెకండ్ క్వశ్చన్ ఇది, నేను సెకండ్ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్ పెట్టిన, నాకు ఏ ఆన్సర్ తెలియదు, జస్ట్ నేను. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ నేను పెట్టట్లేదు. ఇప్పుడు నాకు ఇవన్నీ మ్యాథ్స్ వస్తలేవు, నేను వేరే దాంట్లో కోదాం అనుకుంటున్నా. ఏ క్వశ్చన్ నెంబర్ కోవాలనుకుంటే ఆ క్వశ్చన్ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ నెంబర్కి వెళ్ళిపోతుంది. ఇట్లా మీరు థర్డ్ ఆన్సర్ పెట్టిరు, ఇది కాదు మళ్ళీ మీరు ఆన్సర్ చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ మళ్ళీ వేరే దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీకు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ పైకి జస్ట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఒకసారి మార్క్ టెస్ట్లో ఉన్న రూల్స్ ప్రాక్టీస్ చేయండి, ఫోన్లోనే వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం ఇప్పుడు మనకి పైన కనిపిస్తుంది కదా, కంప్యూటర్లో అయితే రైట్ సైడ్ కనిపిస్తుంటుంది. మనం ఎన్ని క్వశ్చన్లు అనేది ఆన్సర్ చేసినాం అనేది ఈజీగా కనిపిస్తుంది. రైట్ సైడ్లో ఇట్లా పొడుగ్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన కాబట్టి గ్రీన్ పడ్డది. ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 12 క్వశ్చన్ చూసినా కానీ దానికి ఆన్సర్ చేయలేదు కాబట్టి మనకి ఏ కలర్ వచ్చింది, రెడ్ కలర్ వచ్చింది. 4 నుంచి 11 వరకు నేను ఆ క్వశ్చన్లు చూడలేదు కాబట్టి గ్రే కలర్ వచ్చింది. సో మీరు మొత్తం గ్రీన్ కలర్లో ఉంటేనే మీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు. ఆన్సర్ చేసిన తర్వాత తప్పకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఈ విధంగా మొత్తం లాస్ట్కి మొత్తం క్వశ్చన్లు అయినాక ఇక్కడ టైం లెఫ్ట్ 0.1 కన్నా ఒక 2-3 seconds ఉన్నప్పుడే సబ్మిట్ చేసేసేయండి. ఈ విధంగా మీరు మార్క్ టెస్ట్ అయితే రాయాలి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.